చాలా పెద్ద పెద్ద సంస్థల నుంచి కాల్స్ వచ్చాయి. రాము రాథోడ్ గారు మీరు ఏం చేశారో అదంతా పక్కకు పెట్టండి, బట్ మీరు చాలా చాలా జెన్యూన్గా ఉన్నారు. మీ యాటిట్యూడ్ కానివ్వండి, లిటరల్లీ అంటే లైక్ చాలా మంది ఒక ఆన్ కెమెరాలో అలా ఉంటారు, కానీ మీరు లిటరల్లీ ఒక ఊర్లో ఒక పిల్లగాడు ఎట్లుంటారు, ఊర్లో అబ్బాయి ఎట్లుంటారు, తమ్ముడు ఎట్లుంటారు, అన్న ఎట్లుంటాడు, మా ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైతే ఉంటారో ఆ చిలిపి చిలిపిగా చేస్తూ లిటరల్లీ అలాగే ఉన్నారు మీరు. 4 మూవీస్కి సాంగ్స్ పాడాను, అది రాబోతుంది. నెక్స్ట్ మీకు థియేటర్లో గెస్ట్ అపీరెన్స్ లో నేను పెద్ద మూవీకి నేను ఒక గెస్ట్కి వెళ్ళాను. అదైతే చాలా సంతోషము, చాలా పెద్ద బ్యానర్ అది. సో రాబోతుంది. సో మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా నాకు కావాల్సిందే, ఎందుకంటే మీరు లేని నేను లేను. ఒకప్పుడు సొమ్మసిల్లిపోతున్నాం అనే సాంగ్ వచ్చిన తర్వాత ఇలాగే ఇంటర్వ్యూలు చాలా మంది ఇంటర్వ్యూ చేశారు. ఎలా సార్ మీకు ఆ సాంగ్ ఎలా కట్టింది అది ఇది అని చెప్పేసి క్వశ్చన్స్ చేసి నా యొక్క ఉనికిని ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయడం జరిగింది, తెలిపారు. సో దానికి చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే అది చాలా వైరల్ అయింది. సో దాని తర్వాత రాము రాథోడ్ ఎవరో బయటికి వచ్చిన వల్లి గారు రాను బొంబాయికి రాను సాంగ్, నేను ఒక 4 సాంగ్స్ వినిపించినప్పుడు మా సాంగ్ ప్రొడ్యూసర్ రాను బొంబాయికి రాను సాంగ్ విని లిటరల్లీ బ్రో ఇది సాంగ్, ఇది చేస్తున్నాం మనం, ఇది ఆయన హోప్ ఇచ్చిండు 100 మిలియన్ కొడతామని చెప్పిండు. ఫస్ట్ ఆ సాంగ్ నేను నార్మల్ పాడి వినిపిస్తాను. నేను చెప్పడం కంటే ఆయన చెప్పడం బెటర్ కదా. అసలు ఏం జరిగిందో దాన్ని ఏమంటారు, ఆనంద భాషలు అంటారు కదా, అది హ్యాపీ డేస్. అదైతే నాకు డైలీ నేను నా వీడియోస్ నాకు అవన్నీ వెళ్తున్నప్పుడు మీరు ఇచ్చే రెస్పాన్స్ అవన్నీ చూసి లిటరల్లీ నేను అది నాకు లిటరల్ వస్తుంటుంది. అయితే మీరు అన్నారు కదా బయటికి ఎవరైనా బాగున్నారని అడగలేదు, క్వశ్చన్ ఏంటంటే మీరు బిగ్ బాస్ లో చూసుకున్నట్లయితే చాలా బద్దకస్తులా అనిపిస్తారు. అప్పుడు ఇంటర్వ్యూలో కూడా అమ్మగారు చెప్పారు, ఆ కొడుకు తిన్న ప్లేట్ కూడా అడగడం, గిన్నె పక్కకు పెడతాం, అలాంటి వాడు ఎట్లుంటాడో ఏమో అమ్మగారు కూడా బాధపడడం జరిగింది. అంటే ఇక్కడ ఆ జర్నీ తర్వాత ఏమైనా చేంజ్ అయింది మీ లైఫ్ లో? చాలా చేంజ్ అయింది, చాలా చాలా చేంజ్ అయింది. బికాస్ నేను అక్కడ వంట వండుతున్నప్పుడు లిటరలీ ఒక 2 hours 2.5 hours లిటరలీ ఇంట్లోనే ఉండాలి ఒకటే దగ్గర. అంటే ఒక ఆడపిల్ల ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఎంత కష్టపడుతుందో డైలీ మార్నింగ్ లేచి, నేను అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ అవుతుంటే అసలు మా అమ్మ నిజంగా మమ్మల్ని ఇంత కష్టపడి పెంచిందా, మా అక్క నన్ను ఇంత కష్టపడి చూసుకుందా, మా చెల్లి ఇంత కష్టపడి చూసుకుందా, ప్రతి ఒక్కరి ఇంట్లో అమ్మాయిలు ఇంత కష్టపడుతున్నారా అని చెప్పి నాకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉందో లిటరలీ బ్రో నించొని జస్ట్ ఇలా కుక్ చేస్తుంటే నాకు గొడవలతోటి అస్సలు సంబంధం ఉండదు. ఫస్ట్ నాకు గొడవలు అంటే అస్సలు నచ్చదు, పడదు కూడా. ఫస్ట్ నాకు ఏదైనా గొడవ అవుతుందంటే లైక్ అది అంటే లైక్ ఎక్కువ అవుతుంది అంటే అక్కడ నీడ్ గొడవలు యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్ అనేది ఒకరినొకరు కొంచెం అక్కడ అదంతా జరుగుతుంటది కాబట్టి సో అది వాళ్ళకి అది చేస్తుంటారు. కానీ బయట ఏదన్నా అన్నెసరీ గొడవలు జరుగుతున్నాయి, అన్నెసరీగా ఏదన్నా జరుగుతుంది అంటే ఖచ్చితంగా నేను అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటాను. ఎందుకంటే నేను చూడలేను వాళ్ళని అలా గొడవలు పడ్డాము అదంతా చూడలేను. ఒకవేళ తప్పు ఉందంటే ఎందుకన్నా దేనికోసము ఏదున్నా ఈ రోజు మనం ఇక్కడ ఈ విలేజ్ లో గొడవ పడుతున్నాం, కానీ కొంచెం బయటికి వెళ్తే ఒక దగ్గర వాడు నువ్వు గొడవ పడినోడు బయట కనిపిస్తే ఏ బ్రో హాయ్ బ్రో అని చెప్పేసి మనం మళ్ళీ మీట్ అవుతాం. అంటే విలేజ్ లో గొడవ పడతాం బద్ద శత్రులమైనా కానీ బయట ఎక్కడో వేరే లైక్ స్టేట్స్ లో వేరే స్టేట్స్ లో కంట్రీలలో కానీ వాడే కనిపిస్తే తప్పదు మనం వాటితో మాట్లాడాలి. ఎందుకు అంటే నా ప్రయాణం అనేది జెన్యూన్గా ఉండాలి, నేను ఫేక్గా ఉండొద్దు. ఇప్పుడు ఒకవేళ నేను ఏదైనా తెలుసుకొని ముందరికి వెళ్ళినా అనుకోండి జాగ్రత్త పడుతుంటా, ఇక్కడ ఇట్లా చేయాలి, ఇక్కడ ఇట్లా మాట్లాడాలి, ఇక్కడ నేను నామినేషన్ కూడా ఎంత సిల్లీగా నామినేషన్ చేసి నాకు అసలు ఏం తెలియకపోయింది. నేను జెన్యూన్గా ఒప్పుకుంటాను లిటరలీ బ్రో. ఎందుకు అంటే మనకి లైక్ నాకు నిజంగా ఫేక్ ఉండడం అస్సలు ఇష్టం ఉండదు, నాకు నచ్చదు. ఫస్ట్ థింగ్ నేను ఏదున్నా జెన్యూన్ గానే ఉండాలి. నా మాట కూడా ప్రతిదీ నేను దొరికినా సరే, నేను మాట్లాడిన ఏదైనా మాట అయినా సరే ఫేక్ గా ఉండదు. ఇక్కడ ఏదనిపిస్తే అక్కడ ఇది రావాలన్నది నా కాన్సెప్ట్. నా గురువులు నాకు అది నేర్పించారు, మా అమ్మ నాన్న నాకు అది నేర్పించారు. బికాస్ మీరు మా అమ్మ నాన్న ఇంటర్వ్యూలో చూసినట్టయితే మా అమ్మ వాళ్ళు ఏం మాట్లాడినా ఊర్లో లైక్ ఎట్లా మాట్లాడుతున్నారు మీరు ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే మా అమ్మ నాన్న చూడండి, అంత జెన్యూన్గా ఉంటారు. సో నేను కూడా అలాగే ఉండాలనుకున్నా. బికాస్ చాలా కింది స్థాయి నుంచి చూస్తున్నాను, నాకు నటించడం
నేను నాకు ఏది వచ్చినా సరే నాలుగు పైసలు వచ్చినా సరే ఏది వచ్చినా సరే నాకు ఇది జెన్యున్ గా రావాలి. బెస్ట్ కంటెస్టెంట్ ఎవరండి? బెస్ట్ కంటెస్టెంట్ ఎవరండి? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్? నేనే. నా తర్వాత అనేది ఉండదు. నా తర్వాత అనేది ఉండదు. ఎవరు నచ్చలేదు అందులో? నాకంటూ మీలో నాకు ఒక ఫ్యామిలీ లాగా ఏర్పడిపోయిన నా బ్రదర్ నా సిస్టర్ అన్నట్టు ఏం అనిపించలేదు. బ్రదర్ అండ్ ఆ బాండింగ్ ఉంది. బాండింగ్ ఉంది. కంటెస్టెంట్ పక్కన పెడితే బాండింగ్ ఉంది. బాండింగ్ వేరే, కంటెస్టెంట్స్ ఎవరు అనేది వేరే. బాండింగ్ లో నాకు లైక్ అన్ని అన్న కావచ్చు, స్టార్టింగ్ నుంచి సపోర్టింగ్, ఫుల్ సపోర్ట్. అన్ని అన్న, తనుజ్ అక్క, ఇమాన్యుయల్ అన్న, లిటరలీ ప్రతి ఒక్కరు నాకు ఆ హౌస్ లో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసేది. నేను ఏ సిల్లీగా మాట్లాడిన రీతు కావచ్చు, ఎమోన్ కావచ్చు, వాళ్ళందరూ అసలు నేను ఇప్పుడు ఇష్టపడలేదు ఎవరిని ప్రియా కావచ్చు, శ్రీజ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు. ఏమండి నా స్టేజ్ అది కాదు. రాము రాథోడ్ అనే వ్యక్తి చాలా మంది అనుకోవచ్చు, వీడేం పెద్ద ఇదా, వాడేం పెద్ద ఇదా, నేను పెద్ద, అది కావాలి ఫ్యూచర్. కళ్యాణ్ కప్ గెలిచాడు కదా, కళ్యాణ్ కప్ గెలిచాడు. అసలు కళ్యాణ్ కప్ ఎలిజిబిలిటీ ఉన్నట్టా లేనట్టా? 100%. బికాస్ తన ఎఫర్ట్ కానివచ్చు, స్ట్రాటజీస్ కానివచ్చు, ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్కటి టైంలో చేశాడు. లిటరలీ ఆ టాప్ 5 లో ఉన్న ప్రతి ఒక్కరు విన్నర్సే. ఈవెన్ నేనుంటే నేను కూడా విన్నర్నే. బికాస్ అక్కడ చాలా మంది కష్టపడ్డారు. ఎందుకంటే మాకు ఇంత అన్నంలో మా అందరికి షేర్ చేసుకోవాలి. ఇంతే అన్నంలో కడుపు మార్చుకొని అసలు ప్రతి ఒక్కటి అక్కడ నిద్ర లేకుండా రాత్రి మొగళ్ళు, అసలు ఆయాసం వచ్చినా ఏదొచ్చినా ప్రతి ఒక్కరు చాలా కష్టపడారండి. నిజంగా వర్ణి అన్నకి ఇక్కడ ఇంజూర్ అయినా కూడా చాలా మంది, లిటరలీ నా అదృష్టం ఏందో కానీ బిగ్ బాస్ హౌస్ లో ఇంజూర్ కాకుండా వచ్చిన నేను ఒక్కటి ఇంజూర్ కాకుండా. శ్రీజ ఎలిమినేట్ అయ్యింది, ఆమె ఫెయిరా అన్ఫెయిరా? 2 times వచ్చి వెళ్ళిపోయింది, ఫెయిరా అన్ఫెయిరా? ఫెయిర్. చాలా వెళ్ళిపోవడం అంటున్నారా, తను ఉన్న జెన్యూనిటీ అంటున్నారా, లేదంటే తనని 5 rooms వచ్చారు కదా, వాళ్ళు వచ్చి అట్లా బయటికి పంపించడం వల్ల తను వెళ్ళిపోయింది. బట్ ఓటింగ్స్ వల్ల అయితే వెళ్ళలేదు. ఓకే, అది ఎలా ఫెయిర్ అంటారు? ఓటింగ్స్ లైక్ నాకైతే అది జెన్యున్లీ నాకైతే అది తెలియదు. బికాస్ ఇప్పుడు నేను బాత్రూమ్ లో ఉన్నప్పుడు బయట వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు ఎలా తెలుస్తుంది? లైక్ లిటరలీ నేను అక్కడ లేనప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు. తెలుస్తుంది, బట్ నేను అవన్నీ డిస్కషన్ పెట్టుకోలేదు. ఎందుకంటే నాకు అక్కడికే చాలా స్ట్రెస్ పెరిగిపోతుంది మైండ్ లో. నేను అవన్నీ మైండ్ లో ఎవరేం చేస్తున్నారు, వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదేం చేస్తున్నారు, ఇవన్నీ నేను ఆలోచించుకుంటా కూర్చోలేదు. నాకు అంత ఓపిక కూడా లేకుంటుండే. రామయ్య, డోంట్ బి సీరియస్. అసలు మీరు బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్ చేశాను అనుకుంటున్నారా, చేయలేదు అనుకుంటున్నారా? 100% నేను చేశాను. సో మీరైతే చేశాను అనుకుంటున్నారు, మీరు 100% అన్నారు, మేము 200% అంటున్నాం. మీకు తెలియకుండా మమ్మల్ని ఎంటర్టైన్ చేశాను. చేశా. నేను ఎర్లీ మార్నింగ్ నాది నా వేకప్ ఎలా ఉంటుందంటే సాంగ్ బీజిఎం వినిపించిందంటే అక్కడ ఎంటర్టైన్ చేసి అలా ఫోటో దిగారు. అలా ఏం లేదు. యాక్చువల్లీ ఈ వీడియోలు అయితే వాళ్ళు కూడా చూస్తారు, నేను ఇది ఫేక్ కాదు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు నేను అక్కడ స్టేజ్ దగ్గర ముందు అంటే ఆఫ్ స్క్రీన్ అది వాళ్ళు నన్ను పిలిచారు. హాయ్ రాము ఎలా ఉన్నారు? ఇద్దరు అక్కడ సిఐ సార్, ఎస్ఐ సార్ ఉన్నారు, అండ్ మన సార్ అడిషనల్ ఎస్పీ అనుకుంటాను సార్. సో సార్ వాళ్ళు కూడా ఇచ్చారు. నేను వెళ్ళా మాట్లాడుతుంటే సార్ నా పూర్వోత్తరం మొత్తం చెప్తున్నారు. షాక్ అయిపోయింది నేను. సార్ ఏంటి సార్ ఇది అంటే, నాకు తెలుసు రాము, నీకు గురించి మొత్తం తెలుసు, నువ్వు ఏడ పుట్టినావు, ఏం చేసినావు, ఎట్లా ఉన్నావు, ఎట్లా పెరిగినావు, నీ అమ్మ నాన్న ఎవరు. అడిషనల్ ఎస్పీ సార్ మాట్లాడుతుంటే ఇద్దరిని నాకు చెమటలు పట్టింది. సార్ నేను అక్కడే నేను చాలా సీనియర్ అక్కడ, నేను జాబ్ చేశాను అక్కడ వనపర్తి, చిన్నపల్లి, మా మౌనర్లో తను వర్క్ చేశారు.